హాయ్ షెర్లీ. హలో మమ్మీ. నీకు మొక్కే వంగనిదే మానే వంగున అనే ఒక ప్రావర్బ్ తెలుగులో తెలుసా? తెలుసు. దాని మీనింగ్ ఏంటి? ఒకవేళ ఒక చిన్న మొక్కలో చేంజ్ తీసుకురావాలంటే అప్పుడే చేయగలం. అది పెద్దగా అయినాక అలానే ఉంటుంది. పెద్దగా అయినాక దాన్ని మార్చలేము కదా. అంటే సపోజ్ ఇప్పుడు ఈ చెట్టు ఉందనుకో, ఇది చిన్న మొక్క కదా. ఇది చిన్నగా ఉన్నప్పుడు మనం దాన్ని ఎట్లా బెండ్ చేస్తే అదే బెండింగ్గా ఉంటుంది. పెద్దగా అయినాక అట్లా పెద్ద పెద్ద చెట్లు అయినాక వాటిని మనం బెండ్ చేయగలుగుతామా? ఇప్పుడైతే ఇది టెండర్గా ఉంటుంది కదా. చూడు, ఆల్రెడీ మొక్క పెరిగేటప్పుడు ఇగో ఇక్కడ ఈ బెండ్ వచ్చింది, చూసావా? ఇది ఇదిగో చూడు, ఇగో ఇది స్ట్రైట్ అవ్వట్లేదు ఈ బెండ్. అదే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సాఫ్ట్గా ఉంది కదా, దీన్ని స్ట్రైట్గా ఇలా దారం పెట్టి కట్టామనుకో, అది స్ట్రైట్గా అలానే పెరుగుద్ది. దాన్ని వదిలేసినా కూడా అట్లా స్ట్రైట్ స్ట్రింగ్ లానే ఉంటుంది అది. కానీ ఇది పెరిగేటప్పుడు దీన్ని మనం కొంచెం బెండ్ చేసి కట్టాను కదా నేను, అందుకే ఇప్పుడు ఇది స్ట్రైట్గా అవ్వట్లేదు, అలానే బెండ్గా ఉంది. అంటే మొక్కగా ఉన్నప్పుడు మనం ఎలా బెండ్ చేస్తే అలానే ఉంటుంది. పెద్దగా అయినాక వి కాంట్ బెండ్ ఇట్ కదా. అది ఒక 1-2 months లోపల అట్లనే దీనిలాగానే ఆ బెండ్ అలానే ఉంటుంది, ఇట్లా స్ట్రైట్గా రాదు మళ్ళీ. ఇప్పుడు చిన్న మొక్క కూడా ఇలా కనిపిస్తుంది, అదానే ఆ పెద్ద అక్కడ మామిడి చెట్టు కానీ ఈ కొబ్బరి చెట్లు కాదు కానీ ఇంకా వేరే ఒకవేళ కొబ్బరి చెట్టుని కూడా కొన్ని చూసావా, తాటి చెట్లు కొబ్బరి చెట్లు కూడా యాక్చువల్గా వాటి స్టెమ్ చాలా ఇట్లా స్టౌట్గా పెద్దగా ఉంటాయి కదా, కానీ అవి కొన్ని ఇట్లా బెండింగ్గా ఉంటాయి వంకరగా. అక్కడ దూరంగా ఉంది చూసావా, అది స్ట్రైట్గా ఉంటుంది కదా. కానీ దాన్ని చిన్న మొక్క పెరిగేటప్పుడు కొంచెం ఇట్లా క్రాస్గా అని పెట్టామనుకో వంకరగా కూడా పెరుగుతుంది. ఇప్పుడు అంత పెద్ద మొక్కను మనం పెంచలేం కదా అట్లా వంకరగా, అంటే అది ఏదైనా ముదిరిపోయినాక దాన్ని మార్చలేం కదా. అట్లానే పిల్లలు, మీరు కూడా ఎవరైనా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ లోపల ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చి హెల్దీ హ్యాబిట్స్ మనం ఇంకల్కేట్ చేసినప్పుడు అవే పెద్దగా అయినాక వాళ్ళ లోపల హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ గ్రోత్ ఉంటుంది కదా. కాబట్టి ఏవైనా మనం నేర్చుకునే పనులు, చేసే పనులు అన్నీ కూడా మంచి యాక్షన్స్, మంచి పనులు చేస్తే అవే మనం పెద్దగా అయినాక మంచి హ్యూమన్ బీయింగ్స్ లాగా పెద్ద అన్నీ మంచి అలవాటుతో పెరుగుతాం అన్నట్టు కదా. అంటే మీరు మొక్కలుగా ఉన్నప్పుడే మంచి మంచి అలవాటు నేర్చుకొని మీరు ఎంత మంచిగా మోల్డ్ అవ్వగలిగితే పెద్దగా అయినాక మీరు అలానే తయారవుతారు. ఓకేనా? ఫర్ ఫ్యూచర్, గుడ్ ఫ్యూచర్ జనరేషన్ మీరు మంచి అలవాట్లు నేర్చుకోవాలి. గుడ్ హ్యాబిట్స్, గుడ్ హెల్దీ హ్యాబిట్స్, గుడ్ లెర్నింగ్ హ్యాబిట్స్. ఓకేనా? నువ్వు ట్రై చేస్తావా నేర్చుకోవడానికి? ఓకే, ఎవరు మేము పర్ఫెక్ట్ కాదు, అందరం అన్నీ కరెక్ట్గా చేస్తామని కాదు, అట్లీస్ట్ మనం ట్రై చేద్దాం నేర్చుకోవడానికి. మన వీలైనన్నీ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం కదా. ప్రయత్నిస్తే తప్పేముంది కదా, కొన్ని వచ్చేస్తాయి కదా. ఓకేనా? విల్ యూ డూ దట్? షూర్? Good. Who are you? We are the future nation. Good.